హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి సో ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి కొన్ని రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొన్ని క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఓన్లీ ఆర్ఆర్బీలో ఆర్పిఎఫ్ ఎస్ఐకి మాత్రమే ఈ క్వశ్చన్స్ సరిపోతాయి, రిమైనింగ్ ఎగ్జామ్స్కి సరిపోవా, లేదంటే ఏఎల్పీకి సపరేట్ వీడియోస్ పెట్టండి, లేదంటే ఎన్టీపీసీకి సపరేట్గా వీడియోస్ పెట్టండి అన్నట్లు చాలా మంది అడుగుతున్నారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే రీజనింగ్ సిలబస్ అన్నిటికి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. కాకపోతే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన కాన్సెప్ట్ మాత్రమే, అన్నిటిలో కూడా సేమ్ సిలబసే కాబట్టి సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఆర్ఆర్బీలోనే ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, జేఈ కావచ్చు, లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, నార్మల్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, సో ఏదైనా సరే అన్నిటికీ కూడా సేమ్ సిలబస్ కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఓకేనా? సో మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకుండా మీరు కంటిన్యూగా చూస్తున్నారనుకోండి, మీకు కాన్సెప్ట్స్ అనేది ఇంకా ఎక్కువ అర్థమవుతుంది, ఎక్కువ మోడల్ క్వశ్చన్స్ చూస్తారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మీరు ఆన్సర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ మీరు ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ వినేసి వచ్చేస్తుంది అనుకోండి, మీరు సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు రాదు. మీరు కాన్సెప్ట్ వినిన తర్వాత ఆ మోడల్కి సంబంధించి లేదా ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎంత డిఫరెంట్గా అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, 21st క్వశ్చన్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు 2 వీడియోస్ కంప్లీట్ చేసాము, 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 3rd వీడియోలో 21st నుంచి మనం డిస్కస్ చేసుకోబోతాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 2 different positions of the same dice are shown. Which number will be at the top if 6 is at the bottom? తెలుగులో కూడా చదువుతాం చూడండి. ఒకే పాచిక 2 వేరు స్థానాలు చూపబడ్డాయి, 6 దిగువన ఉంటే ఏ సంఖ్య ఎగువన ఉంటుంది అని అడిగారు ఫ్రెండ్స్. సో ఏంటంటే ఫ్రెండ్స్, డైస్లో మనకు 6 సైడ్స్ ఉంటాయి కదా. సో 6 సైడ్స్ ఉన్నప్పుడు ఒకవేళ బాటంలో 6 అనేది ఉన్నది అనుకోండి, టాప్లో ఏముంటుంది అన్నట్లు క్వశ్చన్ అడిగారు. ఓకేనా? బాటంలో 6 ఉంటే టాప్లో ఏది ఉంటుంది అని అడిగారు. సో అది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ 2 డైస్ ఇచ్చారు. ఈ 2 డైస్లో నుంచే మనము ఆ 6 ఏది ఏ నెంబర్స్కి ఏ నెంబర్స్ ఆపోజిట్లో ఉంటాయి అనేది మనం తెలుసుకోగలగాలి. ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ డైస్లో మనకు కనిపిస్తున్న 3 నెంబర్స్ అంటే 1, 5, 6 కనిపిస్తుంది. సెకండ్ నెంబర్లో 3, 2, 1 కనిపిస్తుంది. సో మనము ఆపోజిట్ నెంబర్స్ ఏవైతే కనుక్కోవాలి అనుకుంటున్నామో ఫస్ట్ మనం ఈ రెండింటిలో మ్యాచ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఎన్ని నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 నెంబర్ మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఒకవేళ 2 నెంబర్స్ మ్యాచ్ అయితే అది వేరే ఉంటుంది, 1 నెంబర్ మ్యాచ్ అయితే ఆ లాజిక్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు 1 నెంబర్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, మనకు 1 నెంబర్ ఏదైతే మ్యాచ్ అవుతుంది, 1 మాత్రమే మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 1 అనేది నేను ఫస్ట్ ఇక్కడ గీసాను. సో 1కి ఇక్కడ ఉంది కదా. సో 1 నుంచి మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం వెళ్దాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 1 తర్వాత మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏమొచ్చింది? 5 అనే నెంబర్ వచ్చింది. ఆ తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏమొచ్చింది? 6 అనే నెంబర్ వచ్చింది. క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లోకి వస్తున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ 1 ఉంది, ఆ 1 నేను తీసుకెళ్లి ఇక్కడ వేస్తున్నాను. సో 1 దగ్గర నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో సో ఏ నెంబర్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ నెంబర్ నుంచే మనం స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? 1 నెంబర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చాము, ఇక్కడ ఇంకో క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో 1 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏమొస్తుంది మనకు? ఫస్ట్ 3 అనే నెంబర్ వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుంది? 2 అనే నెంబర్ వస్తుంది. సో మీరు ఇంకా అయిపోయినట్లే ఆన్సర్. చూడండి, 5కి 3 అనే నెంబర్ ఆపోజిట్ అవుతుంది, 6కి 2 అనే నెంబర్ ఆపోజిట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏముండదు? మామూలుగా ఒక డైస్లో 6 సైడ్స్ ఉన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6 కదా. సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏంటి? 4 అనేది. సో 1కి ఆపోజిట్లో 4 అనే నెంబర్ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగారు? 6 అనే సంఖ్య దిగువన ఉంటే ఎగువన ఏ నెంబర్ ఉంటుంది అంటే ఆపోజిట్ సైడ్ ఏది ఉంటుంది అన్నాడు. సో 6కి ఆపోజిట్ ఏముంది? ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది. సో ఆప్షన్ డి 2 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. మీకు ఇంకా ఈజీగా ఇంకా డెప్త్గా ఎక్కువ టైప్స్లో మీకు క్వశ్చన్స్ కావాలనుకుంటే మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో డైస్ అనే టాపిక్ గురించి ఒక లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ కనుక మీరు చూసారనుకోండి, ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా 1 వీడియోలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 22nd క్వశ్చన్. If dig is coded as 25 and CUT is coded as 49, then how will kick will be coded as? KICK will be coded as అని ఇచ్చారు. తెలుగులో చూడండి, DIGని 25గా మరియు CUTని 49గా కోడ్ చేస్తే
KICKని ఎలా కోడ్ చేస్తారో అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ డిగ్ అనే DIGని 25గా ఏ విధంగా చేంజ్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ నేను డిగ్ని రాస్తాను చూడండి. DIGని రాసినప్పుడు వీటి యొక్క ఇవి DIG లెటర్స్ కదా, ఈ లెటర్స్ యొక్క వాల్యూస్, ఈ లెటర్ యొక్క ప్లేస్ ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ నెంబర్స్ వస్తాం. అంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5, F అంటే 6 ఆ విధంగా మనం రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, D అంటే ఏ నెంబర్ వస్తుంది 4 ప్లస్ మనకి ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి, I అంటే ఏమొస్తుంది 9 వస్తుంది, ప్లస్ G అంటే ఎంత 7. సో 4 ప్లస్ 9 ఎంత అవుతుంది 13 ప్లస్ 7 ఎంత 20. సో 20 వచ్చింది. 20కి ప్లస్ 5 యాడ్ చేస్తే మనకు 25 వస్తుంది. ఆ 25ని ఇక్కడ డిగ్కి 25గా మనకు కోడ్ చేశారు. క్లియర్ కదా. నెక్స్ట్ కట్ చూద్దాం. CUTని 49గా ఏ విధంగా చేంజ్ చేస్తారో అది కూడా చూద్దాం. CUTని Cకి వాల్యూ ఎంత ఉంది 3 వస్తుంది, Uకి ఎంత వస్తుంది 21 వస్తుంది, అలాగే Tకి ఎంత వస్తుంది T20 వస్తుంది. సో 20 ప్లస్ 21 ఎంత అవుతుంది 41 ప్లస్ 3 ఎంత అవుతుంది 44 అవుతుంది. 44కి ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 5 చేస్తుంది, సేమ్ అదే ప్లస్ 5. 44కి ప్లస్ 5 చేస్తే ఏమవుతుంది 49 అవుతుంది. సో 49 వచ్చిందా. సో సేమ్ అదే విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ఏమడిగారు KICK. ఫస్ట్ K అంటే K లెటర్కి నెంబర్ ఎంత, K లెటర్కి 11 వస్తుంది, I అనే లెటర్కి 9 వస్తుంది, C అనే లెటర్కి 3 వస్తుంది, మళ్ళీ K అనే లెటర్కి 11 అనే నెంబర్ వస్తుంది. సో 11 ప్లస్ 9 ఎంత 20 ప్లస్ 3 ఎంత 23 ప్లస్ 11 ఎంత అవుతుంది 34 వస్తుంది. ఇక ఆల్రెడీ మనం ప్లస్ 5 యాడ్ చేసాం కదా, దీనికి కూడా ప్లస్ 5 కనుక మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 39 వస్తుంది. సో 39 విల్ బి ద ఆన్సర్, దో సెకండ్ ఆప్షన్. చూడండి ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. క్వశ్చన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక లెటర్ క్లస్టర్, తెలుగులో చెప్తున్నాను, తెలుగులో చూద్దాం. రెండవ అక్షర సమూహం మొదటి అక్షర సమూహానికి సంబంధించినది, అదేవిధంగా మూడో అక్షర సమూహానికి సంబంధించిన ఇది ఎంపికను ఎంచుకోండి అనేసి మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక అక్షర సమూహం అనుకోండి, ఇది ఒక అక్షర సమూహం, ఇది ఒక అక్షర సమూహం, ఇక్కడ వచ్చేది కూడా అక్షర సమూహం ఒకటి అనుకోండి. ఇది ఫస్ట్ క్లస్టర్, సెకండ్ క్లస్టర్, థర్డ్ క్లస్టర్, ఫోర్త్ క్లస్టర్. ఇది క్వశ్చన్ లో మనకి ఇచ్చారు. ఓకేనా. సో ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏదైతే ఒక రకమైన సంబంధం ఉంటుందో సేమ్ అదే రిలేషన్, ఈ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ అదే రిలేషన్ తో మనం ఇక్కడ మ్యాచ్ చేసినప్పుడు ఏదైతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఆన్సర్ వస్తుందో అది మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి CEGIకి AGEKకి మధ్య రిలేషన్ ని మనం కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ చూడండి CEGI. సో CEGI రాశాను కదా. సో తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏ విధంగా చేంజ్ అయింది AGEKగా మారింది. సో Cకి Aకి మధ్య, C అంటే ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్. సో ఈ విధంగా మనము రిలేషన్ అనేది కనుక్కుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది C ఉంది, తర్వాత ఇక్కడ ఏముంది A ఉంది. Cకి Aకి మధ్య రిలేషన్ ఏముంది -2, Cకి -2 చేస్తే Aకి వెళ్తుంది. అలాగే ఈని కూడా చూడండి, ఈని Gగా వెళ్ళాలంటే ఏం చేస్తాం +2 చేస్తాం. క్లియర్ కదా. +2 చేస్తే ఈ FG. ఓకేనా. తర్వాత Gకి Eకి సంబంధించి చూసినట్లయితే -2, EFG అంటే G నుంచి -2 చేస్తే Eకి వెళ్తుంది, GFE. ఓకేనా. సో తర్వాత Iకి Kకి మధ్య రిలేషన్ కనుక మనం చూసినట్లయితే IJK. సో ఇది +2. సో ఇక్కడ మనకేముంది -2 + 2 అనే రిలేషన్ ఉంది. సో సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి DFHJ. దీని కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకేముంది -2 కదా. సో -2 Dకి -2 చేస్తే మనకి ఏమొస్తుంది B అనే లెటర్ వస్తుంది. ఓకేనా. సో సెకండ్ Fకి ఏం చేయాలి మనము, ఆల్రెడీ ఇక్కడ -2 వచ్చింది కాబట్టి +2. ఓకేనా. మన రిలేషన్ -2 + 2 కాబట్టి సో -2
+2 ఫస్ట్ మనం రిలేషన్ రాసుకుందాం -2 +2 -2 +2 -2 +2 రిలేషన్ వచ్చేసింది కదా. సో ఎఫ్కి +2 చేస్తే మనకేమొస్తుంది, ఎఫ్ తర్వాత మన ఓకే. సో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఎఫ్కి +2 చేస్తే ఎఫ్ GH వస్తుంది. సో హెచ్కి -2 చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది. తర్వాత జేకి +2 చేస్తే JKL వస్తుంది. సో BHFL అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. BHFL అనేది ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది ఫిగర్ సిరీస్. సో సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్. క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే కింది ఫిగర్ సిరీస్ లో తదుపరి వచ్చే బొమ్మను ఎంచుకోండి అన్నాడు. సో 1 2 3 4 ఇచ్చారు. ఇక్కడ 5th బాక్స్ లో ఏదైతే వస్తుందో అది కనుక్కోమన్నాడు. సో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసారంటే మీరు క్లియర్ గమనించండి. ఫస్ట్ దాంట్లో ఏముంది, ఒక లైన్ ఉండి 2 లైన్లు లెఫ్ట్ ఉన్నాయి. సో ఒక లైను 2 లెఫ్ట్. నెక్స్ట్ సెకండ్ ఏముంది, ఒక లైను 2 రైట్. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏముంది, 2 లైన్లు 3 లెఫ్ట్. ఫోర్త్ దాంట్లో 2 లైన్లు 3 రైట్. సో ఇక్కడ ఏంటంటే సో 1 1 2 2 వచ్చింది. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 3 అనే నెంబర్ వస్తుంది. సో 1 1 1 ఇక్కడ చూడండి, నేను అడ్డంగా ఉన్న లైన్స్ గురించి మాత్రమే క్యాల్కులేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది 1 ఇది 1 1 1 ఇక్కడ 2 ఇక్కడ 2 2 2 రాస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, 3 వస్తుంది కాబట్టి 3 అడ్డు లైన్స్ వస్తాయి. 3 అడ్డు లైన్స్ వస్తాయి. క్లియర్ కదా. నెక్స్ట్ చూసినట్లయితే నిలువుగా ఉన్న వాటి గురించి చూద్దాం. సో 2 లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి, 2 రైట్ సైడ్కి ఉన్నాయి. సో ఇక్కడ 2 ఇక్కడ 2 లెఫ్ట్ ఉన్నాయి, 2 రైట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 లెఫ్ట్ ఉన్నాయి, 3 లెఫ్ట్ ఉన్నాయి. ఇక్కడ 3 రైట్కి ఉన్నాయి, రైట్ సైడ్కి ఇట్లా యాంగిల్ మళ్ళుకున్నాయి ఒకటి. సో 3 రైట్ ఉన్నాయి. సో 2 లెఫ్ట్ 2 రైట్, 3 లెఫ్ట్ 3 రైట్. నెక్స్ట్ ఏం వస్తుంది, 4 లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కాబట్టి సో 1 2 3 4 లైన్స్. సో అది ఎక్కడ ఉంది, సో ఇక్కడ చూడండి 3 అడ్డంగా 4 లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇది తప్పు. ఇక్కడ 3 ఉన్నాయి కానీ ఇక్కడ నిలువుగా 2 ఉన్నాయి, ఇది కూడా తప్పు. ఇక్కడ అడ్డంగా 4 ఉన్నాయి, ఇది కూడా తప్పు. ఇది చూడండి 3 అడ్డంగా ఉన్నాయి, 4 లెఫ్ట్ సైడ్కి డౌన్ ఉన్నాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఫిగర్ సిరీస్ అనేది కూడా మీరు అంచనా వేసి తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే సో 25th క్వశ్చన్ ఫ్రెండ్స్. 25th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. క్రింది సెట్లోని సంఖ్యల మాదిరిగానే సంఖ్యలకు సంబంధించిన సెట్ను ఎంచుకోండి అన్నారు. సో ఇక్కడ చూడండి 9 35 16 9 35 16 అనే సెట్ మనకు ఒకటి క్వశ్చన్లో ఇచ్చారు. అదే సేమ్ ఈ 9కి 35కి 16కి మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో ఏదైతే సేమ్ అదే రిలేషన్ తో కలిగి ఉందో అది మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పారు. ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, 9 35 16కి మధ్య ఉన్న రిలేషన్ ని మనం కనుక్కోవాలి. క్లియర్ కదా. సో నేను ఇప్పుడు చూడండి 9కి 35కి 16కి మధ్య ఉన్న రిలేషన్ నేను కనుక్కుంటున్నాను. చూడండి. సో ఇప్పుడు ఏంటంటే 9కి 35కి 16కి మన క్యాలిక్యులేషన్ ఇక్కడ రిలేషన్ చూస్తే 9 అనేది దేని యొక్క స్క్వేరు, 3 స్క్వేర్ 9, 16 అనేది 4 స్క్వేర్. క్లియర్ కదా. 9 అనేది 3 స్క్వేర్, 16 అనేది 4 స్క్వేర్ 16. క్లియర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 3 + 4 ఎంత అవుతుంది, ఇక్కడ ఉన్న 3 ఇక్కడ ఉన్న 4 వేసుకున్నాడు. 3 + 4 ఎంత అవుతుంది, 3 + 4 7 అవుతుంది. 35 రావాలంటే ఏం చేశాడు, ఇంకా ఇంటూ 5 చేశాడు. ఓకేనా. 7 5 ఎంత అవుతుంది, 35 అవుతుంది. ఈ 35 అనే నెంబర్ తీసుకొచ్చి మిడిల్లో పెట్టాడు. క్లియర్ కదా. సో సేమ్ అదే రిలేషన్లో ఇప్పుడు ఈ 4 మనకి ఏది ఉందో కనుక్కుందాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సో 16 అంటే దేని స్క్వేరు, 4 స్క్వేర్. సో ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 64 అనేది దేని స్క్వేరు, 8 స్క్వేర్. సో ఇక్కడ 4 ఇక్కడ 8 వస్తుంది. సో 4 + 8 ఎంత, 12. 12 5 ఎంత అవుతుంది, 60 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది, 50 ఉంది. సో ఈ ఆప్షన్ రాంగ్. దీన్ని చూడండి, ఇది 25 అంటే 5 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 5 + 2 అంటే ఎంత అవుతుంది, 7. 7 5 అంటే నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏదైతే స్క్వేర్స్ వస్తున్నాయో వాటి నెంబర్స్ తీసుకొని ఇంటూ 5 చేశాడు ఫ్రెండ్స్. ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఇంటూ 5
ఇక్కడ ఉన్న వాటికి ఏదైతే స్క్వేర్స్ వస్తే ఆ నెంబర్స్ తీసుకొని ఇంటూ 5 చేశాడు. సో దీనికి కూడా ఏంటంటే 5 ఇక్కడ 25 అయితే 5 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్. సో 5 + 2 వేసుకున్నాను, ఇంటూ 5 చేస్తున్నాను. ఇంటూ 5 చేస్తే ఎంత అవుతుంది? 7 + 2 ఎంత? 5 + 2 ఎంత? 7. 7 × 5 ఎంత అవుతుంది? 35 అవుతుంది. 35 కాకుండా ఇక్కడ 30 ఉంది. సో ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఇది చూద్దాము. 36 అంటే 6 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. సో 6 + 5 ఎంత అవుతుంది? 11. 11 × 5 ఎంత అవుతుంది? 55. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇది కూడా చూద్దాం. సో 81 అంటే 9 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్. సో 9 + 6 ఎంత అవుతుంది? 15. సో 15 × 5 ఎంత అవుతుంది మనకు? 75 అవుతుంది. కానీ ఇక్కడ 65 ఉంది. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ మనకి ఏంది? థర్డ్ ఆప్షన్ 36, 55, 25 అనేది ఈ 9, 35, 16 కి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో 36, 55, 25 కూడా సేమ్ అదే రిలేషన్ ఉంది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అలాంటిదే, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు ఇందులో చూడండి, క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. క్రింది సెట్లోని సంఖ్యల మాదిరిగానే సంఖ్యలకు సంబంధించిన సెట్ను ఎంచుకోండి. 3, 2, 3, 24, 4 అని ఇచ్చారు. సో 3కి 24కి 4కి మధ్య ఏదైతే రిలేషన్ ఉంటుందో ఇక్కడున్న 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ కి అదే రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ సేమ్ రిలేషన్ ఉన్న ఆప్షన్ ఏదో మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ 3, 24కి 4కి మధ్య ఉన్న రిలేషన్ కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి, 3, 24, 4 వీటి మధ్య రిలేషన్ కనుక నేను ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి 3ని 4ని యాజ్ ఇట్ ఈస్ గా 3 × 4 చేస్తున్నాను ఫ్రెండ్స్. 3 4 ఎంత అవుతుంది మనకు? 3 4 12. 12 × 2 ఎంత అవుతుంది? 24. వచ్చిందా? క్లియర్ కదా? 12 × 4 వచ్చేసరికి 12 × 2 వచ్చేసరికి 24 వచ్చింది. సో సేమ్ ఇదే రిలేషన్ లో మనం ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏముంది? 6, 35, 11 ఉంది. సో 6, 11 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 6 × 11. సో ఫస్ట్ది లాస్ట్ తీసుకుంటున్నాం. 6 × 11 ఎంత అవుతుంది మనకు? 66. సో 66 రెండులు ఎంత అవుతుంది? 132. కానీ ఇక్కడ ఎంత ఉంది? 35 ఉంది. మనకి ఎంత వచ్చింది? 132 అనేది వచ్చింది. సో అది రాంగ్ కదా? సో ఈ ఆప్షన్ అనేది మనకు రాంగ్. సో సెకండ్ వన్ చూస్తే 2, 38. సో ఇక్కడ 2, 8 అనేది డైరెక్ట్గా తీసుకునేస్తాను ఫ్రెండ్స్. 2 × 8. 2 8 ఎంత అవుతుంది? 16. 16 × 2 అంటే ఇక్కడ ఏంటంటే × 2 అనేది కండిషన్, ఇక్కడ × 2 అనేది ఇక్కడ మనం కండిషన్ లాగా మనం యాడ్ చేస్తున్నాం వీటన్నిటికి కూడా. ఏదైతే 2 × 8 చేస్తున్నాం, వచ్చిన వాల్యూకి × 2 చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 16 2 మనకి ఎంత అవుతుంది? 32 అవుతుంది. కానీ ఇక్కడ 30 ఉంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ 12, 84, 4. సో 12, 4 డైరెక్ట్ తీసుకుని వస్తున్నాం ఫ్రెండ్స్. 12 × 4 ఏదైతే వాల్యూ వస్తుందో 12 4 48. 48కి 2 కలిపి 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుందంటే 96 అవుతుంది. క్లియరా? సో 96 అనేది వచ్చింది, 84 ఉంది. సో ఇది కూడా తప్ప ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ లో మనకు 4, 72, 9 ఉంది. సో 4, 9 డైరెక్ట్ తీసుకుంటున్నాం. 4 9 4 9 36 × 2 చేస్తే మనకి ఏముంది? × 2 చేస్తే 36 2 72. సో 72 అనే నెంబర్ ఇక్కడ మిడిల్ లో ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అనేది డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది కూడా కోడింగ్ లోకి సంబంధించింది. పెన్ PEN ఇఫ్ పెన్ = 613 అండ్ స్ట్రింగ్ STRING = 580934 దెన్ రిపెనింగ్ RIPENING = ? అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే పెన్నుని 613 గా రాశారు. ఈ స్ట్రింగ్ అనేది ఏదైతే ఉందో 580934 గా రాశారు. అలా రాసినప్పుడు అలా రాసుకుంటే రిపెనింగ్ అనే దానికి మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పారు. సో ఫస్ట్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మీరు ఎంత క్యాలిక్యులేషన్ సరే ఇక్కడ మీకు లాజిక్ ఏం అర్థం అవ్వాలంటే, సో ఇక్కడ చూడండి 3 letters 3 letters 6 letters 6 letters ఇలా ఇచ్చినప్పుడు మనకి అన్ని కూడా డిఫరెంట్ లెటర్స్ ఇచ్చారు. సో మీరేం చూసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో అదే లెటర్స్ ఇక్కడ ఇందులో ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, R అనేది ఉందా? ఉంది. I అనేది ఇక్కడ ఉంది. P అనేది ఇక్కడ ఉంది. E అనేది ఇక్కడ ఉంది. N అనేది ఇక్కడే ఉంది. I అనేది ఇక్కడ ఉంది. మళ్ళీ N అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. G అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో కూడా మనకి రెండిట్లో మ్యాచ్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయి? ఇక్కడ మ్యాచ్ అయ్యే లెటర్స్ N అనే లెటర్ ఉంది. N కి ఇక్కడ వాల్యూ 3 అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లాస్ట్ సెకండ్ లెటర్ N కి వాల్యూ ఉంది 3 అనే ఉంది. సో ఇక్కడ ఏం చేశాడంటే
పిఈఎన్ ఏదైతే ఉందో దాన్ని 613గా యాజ్ ఇట్ ఇస్ పి అంటే 6, ఈ అంటే 1, ఎన్ అంటే 3గా రాశాడు. అదేవిధంగా STRING ఇది ఏదైతే ఉందో ఎస్కి 5 అనే నెంబర్ ఇచ్చాడు, టీకి 8 అనే నెంబర్ ఇచ్చాడు, ఆర్కి 0, ఐకి 9, ఎన్కు 3, జీకి 4 అనే నెంబర్ ఇచ్చాడు. సో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఏమిచ్చాడు, రిపెలింగ్ RIPENING ఇచ్చాడు. సో ఆర్ అంటే మనకి ఏ వాల్యూ ఉంది ఇక్కడ, ఆర్ అంటే మనకు 0 ఉంది. ఐ అంటే ఏది ఉంది ఇక్కడ, ఐ అంటే 9 ఉంది. సో పి అంటే వాల్యూ ఇక్కడ ఏముంది, 6 ఉంది. ఈ అంటే 1 ఉంది. ఎన్ అంటే 3 ఉంది. ఐ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది. సో జీ అంటే ఏముంది ఇక్కడ 4 ఉంది. జీకి 4 అనే నెంబర్ ఉంది. సో ఇక్కడ చూడండి 09613తో ఏదైతే స్టార్ట్ అవుతుందో చూడండి, 0963 ఉంది ఇక్కడ, ఇది రాంగు. 0916 ఉంది, ఇది రాంగు. 0931 ఇది కూడా రాంగు. 0961 3194. ఓకే, ఒక్క సెకండ్, నాకు ఇక్కడ ఆప్షన్ అనేది లేదు. ఒక్క నిమిషం క్లియర్గా చూడండి ఇక్కడ. సో నేను క్వశ్చన్ బై మిస్టేక్ రాశాను లేకపోతే ఆప్షన్ తప్పు రాశాను నాకు తెలియట్లేదు. 1 సెకండ్, నేను క్లియర్గా చెక్ చేస్తున్నాను. 0961 సారీ ఇక్కడ 3, ఎన్ అంటే ఏముంది మనకు 3 అనే నెంబర్ వస్తుంది. ఐ అంటే 9, సారీ ఐ అంటే 9 కదా, నేనే కన్ఫ్యూజ్ చేశాను. 3934. సో 3934 అనేది మన కరెక్ట్ ఆన్సర్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. చూడండి ఐ అనేది 9 ఉంది, ఎన్కి 3 ఉంది, జీకి 4 ఉంది. సో 3934 3934 0961 0961 క్లియర్ కదా. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగానే ఇస్తారు. మీకు ఆల్రెడీ ఆన్సర్ అనేది అక్కడ వచ్చేసి ఉంటుంది, కానీ అక్కడ మీకు మీరు కన్ఫ్యూజ్ అయ్యేలాగా మీ క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 28th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్. సో సిరీస్ లో తప్పిపోయిన పదాన్ని కనుక్కోండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్ చూడండి, ఇక్కడ చూడండి DABC HEFG క్వశ్చన్ మార్క్ PMNO TQRS. సో ఇక్కడ ఇది ఇచ్చారు కదా. సో దీన్ని 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయొచ్చు. మీరు కనుక క్లియర్ గా గమనించారనుకోండి, మీరు ఇందులో కనుక మీరు క్లియర్ గా గమనించారనుకోండి, ఇక్కడ చూడండి నేను ఫస్ట్ వేలో చెప్తున్నాను. చూడండి ఫస్ట్ వే ఏదైతే ఉందో DABC HEFG PMNO TQRS క్లియర్ కదా. సో ఇందులో నేను ఫస్ట్ వే, నా వేలో నేను ఆలోచించినప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తాను. చూడండి ఇక్కడ చూడండి 4 లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లెటర్స్ వస్తాయి, ఇక్కడ 4, ఇక్కడ 4 ఉన్నాయి. క్లియర్ కదా. సో ఇక్కడ చూడండి ABC రివర్స్ వచ్చి ఇక్కడ D రాశాడు, D తర్వాత ఏమొస్తుంది E వస్తుంది, EFG రివర్స్ వచ్చి H రాశాడు, లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది. ఇక్కడ చూడండి MNO రివర్స్ వచ్చి P రాశాడు, QRS T రివర్స్ రాశాడు. సో ఇప్పుడు మనం క్లియర్ గా మీరు కనుక చూసినారంటే అన్ని లెటర్స్ కూడా డైరెక్ట్ గా ఉన్నాయి. ABCDEFGH ఇక్కడ ఏమొస్తుంది, హెచ్ తర్వాత ఏమొస్తుంది IJK రివర్స్ వెళ్ళి ఎల్ రాయాలి. సో ఎల్ తర్వాత ఏమొస్తుంది ఎం ఆల్రెడీ వచ్చేసింది కదా, MNOP QRST క్లియర్ కదా. సో ఈ వేలో మనకు వచ్చేసింది. LIJK ఎక్కడ ఉంది, LIJK అనేది B ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో సెకండ్ పాయింట్ లో కనుక, సెకండ్ థింకింగ్ లో కనుక మీరు వచ్చినట్లయితే ఇక్కడ DABC HEFG LIJK PMNO సారీ ఇది క్వశ్చన్ మార్క్ కదా. సో నేను ఇది నేను బ్రాకెట్లు వేసాను. సో మనం రాద్దాం. సో TQRS. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి డికి హెచ్కి మధ్య రిలేషన్ ఏముందంటే +4 ఉంది, ఏకి ఈకి రిలేషన్ మధ్య +4 ఉంది, బికి ఎఫ్కి మధ్య రిలేషన్ +4 ఉంది, అలాగే సికి జీకి మధ్య రిలేషన్ +4 ఉంది. సో ఇక్కడ కూడా మరి చూడండి హెచ్కు నెక్స్ట్ వచ్చే లెటర్ కి +4, అన్నిటికి కూడా +4 అనే రిలేషన్ కనుక మీరు ట్రై చేశారంటే ఆన్సర్ అనేది LIJK అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా. సో మీరు అది మీకు కరెక్టా రాగానే మళ్ళీ తెలుసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఎల్కి నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉంది ఇక్కడ దీంట్లో ఫస్ట్ లెటర్ +4 ఎల్ MNOP. సో 4 లెటర్స్ కి ఎల్కి 4 లెటర్స్ యాడ్ చేస్తే పి వస్తుంది, ఐకి కూడా 4 లెటర్స్ యాడ్ చేస్తే M వస్తుంది, జేకి 4 లెటర్స్ యాడ్ చేస్తే N వస్తుంది, కేకి 4 లెటర్స్ యాడ్ చేస్తే O వస్తుంది. సో అలా మీకు ఇటువైపు నుంచి మ్యాచ్ అవుతుంది, ఇటువైపు నుంచి మ్యాచ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అదే ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా ఉండాలి. కాబట్టి నేను షార్ట్ కట్ మెథడ్లో మీరు ఆలోచించే విధానం కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్, అంతే. ఓకేనా.
సో మన దగ్గర టాపిక్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు షార్ట్ కట్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేసింటాము, కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసింటాము. మీకు ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మన దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాన్సెప్ట్ వైజ్గా కంప్లీట్ వీడియోస్, టాపిక్ వైజ్గా, ఓకేనా. టాపిక్ వైజ్గా మీకు ప్లేలిస్ట్ కూడా మన దాంట్లో యాడ్ చేసి పెట్టున్నాము. మీరు కావాలంటే అన్ని వీడియోస్ కూడా ఫ్రీగానే చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్లో ఫస్ట్లో నేను పెట్టిన వీడియోస్ అయితే కొన్ని తెలుగులోనే ఉన్నాయి కంప్లీట్గా, తర్వాత బైలాంగ్వేజ్లో మేము చెప్పినాము. అంటే తెలుగులో క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే డైరెక్షన్స్ సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది 29th క్వశ్చన్. ఏ బాయ్ లీవ్స్ హిజ్ స్కూల్ అండ్ ట్రావెల్ 8 kilometers టువర్డ్స్ ద ఈస్ట్. He takes a left turn and travels 6 kilometers in that direction and then turns towards the east and travels another 5 kilometers. Finally, he turns right and travels 10 kilometers. In which direction he is now from his school? ఓకేనా. తెలుగులో కూడా అవుతుంది. ఒక బాలుడు తన పాఠశాలను వదిలి తూర్పు వైపు 8 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత ఎడమవైపు మలుపు తీసుకొని అదే దిశలో 6 కిలోమీటర్లు ప్రయాణించి తర్వాత తూర్పు వైపు తిరిగి మరో 5 కిలోమీటర్లు వెళ్లి చివరగా అతను కుడివైపు తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళను. అతను ఇప్పుడు తన పాఠశాల నుండి ఏ దిశలో ఉన్నాడు అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఫ్రెండ్స్ మనము స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక బాలుడు తన పాఠశాలను వదిలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాఠశాల అనుకోండి, మీకు కనిపిస్తుందో లేదో నేను తెలుగులోదే పెడుతున్నాను చూడండి. ఒక బాలుడు ఇది పాఠశాల అనుకుందాము. పాఠశాల వదిలేసి మనకి డైరెక్షన్స్ మామూలుగా ఎలా ఉంటాయి? ఇది ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఓకేనా. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇది తూర్పు, ఇది పడమర, క్లియర్ కదా. సో పాఠశాలను వదిలి ఎటువైపు అన్నాడు? తూర్పు వైపు 8 కిలోమీటర్లు అన్నాడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తూర్పు ఎటువైపు ఉంది? రైట్ సైడ్ ఉంది కదా. ఈ పాయింట్ నుంచి చూసుకుంటే రైట్ సైడ్ తూర్పు ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పడమర వెస్ట్ ఉంది. సో ఇక్కడ టాప్ లోకి వెళ్తే నార్త్ ఉంది, డౌన్ వస్తే సౌత్ ఉంది. సో ఆ విధంగా మనం చెక్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇటు నుంచి రైట్ సైడ్ కనుక ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 8 kilometers వెళ్ళాడు. 8 kilometers. తూర్పు వైపు 8 kilometers. ఇది తూర్పు కాబట్టి 8 kilometers ఈ డైరెక్షన్ లో వెళ్ళాడు. అంటే ఈ డైరెక్షన్ వెళ్ళినప్పుడు మీకు డైరెక్ట్ గా అర్థమైపోవాలి. సో ఇట్లా ఈ డైరెక్షన్ లో వెళ్ళారంటే ఇటు సైడ్ వచ్చేసరికి ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇటు సైడ్ వచ్చేసరికి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. మీకు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే మీకోసం పేజ్ కూడా నేను తిప్పుతాను చూడండి. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళారనుకోండి, మీ ఫేస్ అనేది ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి, ఇది ఇలా మీ ఫేస్ స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇటువైపు ఉన్నదంతా లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇటువైపు ఉన్నదంతా రైట్ సైడ్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఆ విధంగా మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్కి వచ్చేసాను చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమైంది కదా, తర్వాత ఎడమ వైపు మలుపు తీసుకొని ఆ దిశలో 6 kilometers వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఎటు సైడ్, ఎడమ వైపు అంటే ఇట్లా వెళ్తుంది. సో ఈ డైరెక్షన్ లో ఎన్ని కిలోమీటర్లు అన్నాడు? ఎడమ వైపుకు తిరిగి 6 kilometers దిశలో వెళ్ళాడు. సో ఈ డైరెక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఇది 6 kilometers వస్తుంది. క్లియర్ కదా. మళ్ళీ ఇక్కడికి ఈ పాయింట్కి వచ్చి ప్రయాణించి 6 kilometers ప్రయాణించి తర్వాత తూర్పు వైపు తిరిగి మరో 5 kilometers వెళ్ళాడు. తూర్పు వైపు తిరిగి 5 kilometers వెళ్ళాడు. సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చి నిల్చున్నాను అనుకోండి, తూర్పు అంటే ఎటు వస్తుంది? మనకు రైట్ సైడ్ కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి తూర్పు సైడ్ తిరిగి ఎన్ని kilometers వెళ్ళాడు? 5 kilometers వెళ్ళాడు. సో 5 kilometers అంటే ఇక్కడికి వచ్చింది, ఓకేనా. తర్వాత చివరగా అతను కుడివైపు తిరిగి 10 kilometers వెళ్ళాను. సో ఇదే డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్ కాబట్టి ఈ డైరెక్షన్ లో అది తూర్పు సైడ్ ఉన్నప్పుడు పైకి అంటే ఇది లెఫ్ట్ అవుతుంది, డౌన్ కి ఇది రైట్ సైడ్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు ఏమన్నాడు లాస్ట్ లో? చివరగా అతను కుడివైపు తిరిగి 10 kilometers వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి కుడివైపు అంటే డౌన్ సైడ్, కుడివైపు తిరిగి 10 kilometers వెళ్ళాడు. 10 kilometers అంటే ఇక్కడికి వచ్చాడు అనుకో, ఇది 10 kilometers. అదేం సార్ ఇంత పొడుగు వేస్తారు, ఇక్కడ వరకు వేసుకోవచ్చు కదా, ఇక్కడ వరకు వేసుకోవచ్చు కదా అని మీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 kilometers అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 6 kilometers అనేది వస్తుంది. ఇది 6 అయితే ఇది 4 అవుతుంది. 6 + 4 ఎంత అవుతుంది? మొత్తం కలిపి 10 kilometers అవుతుంది. క్లియర్ కదా. సో ఆ విధంగా మనం వేసుకున్నాం. సో ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇది డైరెక్ట్ గా ఇలా వెళ్తుంది, డైరెక్షన్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్. ఇలా వెళ్ళి మళ్ళీ అట్లా రైట్ తీసుకొని అదే లెఫ్ట్ సైడ్ తీసుకొని తూర్పు వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు. సో ఇది మనకి ఏమడిగాడు లాస్ట్ క్వశ్చన్? అతను ఇప్పుడు తన పాఠశాల నుండి ఏ దిశలో ఉన్నాడు? ఇది పాఠశాల. ఈ పాఠశాల నుంచి ఏ దిశలో ఉన్నాడు? ఇది అంటే స్ట్రైట్ వచ్చేసరికి తూర్పు అవుతుంది, ఇది డైరెక్ట్ ఇట్లా డౌన్కి వచ్చేయడానికి సౌత్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ ఉంది కాబట్టి క్రాస్ డైరెక్షన్ ఇది. సో ఈ డైరెక్షన్ లో ఉన్నాడు కాబట్టి ఇదేమవుతుంది?
ఇది ఈస్ట్ అవుతుంది, ఇటు సైడ్ మొత్తం ఈస్ట్ అవుతుంది, ఇటు సైడ్ మొత్తం సౌత్ అవుతుంది. సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది ఏంటి? సౌత్ ఈస్ట్ అనేది డైరెక్షన్. సో సౌత్ ఈస్ట్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది అరేంజ్ ద వర్డ్స్. సో అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అకర్ ఇన్ ద డిక్షనరీ. సో మనకు డిక్షనరీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఆ డిక్షనరీలో ఏబిసిడ్ల వైజ్ ఆల్ఫాబెటికల్ వైజ్ గానే మనకు వర్డ్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి సో అదే విధంగానే ఇక్కడ ఉన్న వర్డ్స్ 4 లెటర్స్ ఇచ్చారు, ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ వైజ్ లేదా డిక్షనరీలో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా పెట్టినప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్ వస్తుంది, ఏది ఫోర్త్ వస్తుంది అనేసి మనకి ఇక్కడ అడిగారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అన్నిట్లో కూడా ఇది ప్రివ్యూ, ఇది ప్రివెంటివ్, ఇది ప్రిఫర్, ఇది వచ్చి ప్రీ ఫార్మేషన్. ఇక్కడ చూసినట్లయితే అన్నిట్లో కూడా పిఆర్ఈ 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 కామన్ ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ చూడండి, వి, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఎఫ్. సో వివి కంటే ఎఫ్ఎఫ్ అనేది ముందు వస్తుంది. ఓకేనా. ఏబిసిలో ఫస్ట్ ఎఫ్ వస్తుంది, తర్వాత లాస్ట్ ఎక్కడ వి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఎఫ్ లో కూడా ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని మీకు తెలుసుకోవాలంటే దాని తర్వాత లెటర్లు అంటే సో ఎఫ్ తర్వాత ఇక్కడ ఈ ఉంది, ఎఫ్ తర్వాత ఓ ఉంది. ఈ ఫస్ట్ వస్తుందా ఓ ఫస్ట్ వస్తుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో ఫస్ట్ ఈ వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్, అంటే సి అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఏమొస్తుంది, ఎఫ్ లో ఎఫ్ ఈ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంది ఎఫ్ ఓ వస్తుంది కాబట్టి ఇది డి. సిడి అనేది ఎక్కడైతే ఉందో చూడండి, ఇది సిబి, ఇది డిసి, ఇది సిడి, ఇది సిఏ. సో సిడి అనేది ఇది ఆప్షన్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు కళ్ళు మూసుకొని పెట్టేసి 2 లెటర్లు వచ్చేసినప్పుడు రిమైనింగ్ లెటర్స్ మీరు ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఇది స్టార్టింగ్ మనకి ఏం కావాలి, సిడి అనేది కావాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ లో చూసుకున్నట్టయితే సిబి ఉంది, మనకు కావాల్సిన సిడి, ఇది ఎలిమినేషన్ లో ఎత్తిపోతుంది. ఇది డిసి ఉంది, మనకు కావాల్సిన సిడి, ఇది కూడా ఎత్తిపోతుంది. తర్వాత లాస్ట్ పాయింట్ చూడండి, సిఏ ఉంది కానీ ఇక్కడ కావాల్సిన సిడి, సో ఇది కూడా ఎత్తిపోతుంది. రిమైనింగ్ ఒకటే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి క్లియర్గా. సో ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద గివెన్ క్లాసెస్. ఏవేవి వింటున్నారు, వెజిటేబుల్స్, పార్కు, క్యారెట్. ఇచ్చిన తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించే రేఖాచిత్రాన్ని గుర్తించండి. కూరగాయలు, పార్కు, క్యారెట్. కూరగాయలకు, పార్కుకు, క్యారెట్ కి మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఏ విధంగా అయితే సూచించగలమో అది ఆప్షన్స్ అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ అనేసి ఇక్కడ బి, సి, డి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఆన్సర్ ట్రై చేయండి, మీకు ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అనిపిస్తుందో ఏనా, బీనా, సీనా, డీనా ఆ ఆప్షన్స్ అనేవి కింద కామెంట్ బాక్స్ లో మీరు ఆప్షన్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అనే ఆప్షన్స్ మీరు కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. అది కరెక్టా రాంగ్ అని మీకు ఆప్షన్స్ లో పెడతాము, చెప్తాను. అండ్ అదే విధంగా నెక్స్ట్ వీడియో ఏదైతే ఈ వీడియో స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఈ ఆన్సర్ ఈ హోంవర్క్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మనం కంటిన్యూషన్ గా వేరే వీడియోలకి అంటే రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ 31 నుంచి 30 ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.